కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివాను. ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కేంద్రం కొనుమన్న పంటనే కొంటాను. మరి కేంద్రం మక్కలు కొంటలేదు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, జొన్నలు కొంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మక్కలైనా జొన్నలైనా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది, నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది, రైతుకు మాత్రం మద్దతు ధర అందించింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అంటున్నావు. కేంద్రం ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తే తప్ప మక్కలు జొన్నలు కొనదు అంటే ఇవాళ నుంచి నువ్వేం చెప్పినావు? ఈ వానకాలం నుంచి ఇక మక్కలు కొనమని చేతులు ఎత్తేసినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? జొన్నలు కొనమని చేతులు ఎత్తినావా రేవంత్ రెడ్డి? అదేవిధంగా పప్పు దినుసులు, నూనె విత్తనాలు, ఈ రెండు పంటలు కూడా కేంద్రం 25% మాత్రమే కొంటది. అంటే కందులు, పెసర్లు, శనగలు, సన్ఫ్లవరు, ఇవి కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే ఆ రాష్ట్రంలో పండిన పంట కొంటది. అంటే వచ్చే సంవత్సరం నుంచి ఒక రైతు ఎకరాలో 10 క్వింటాల కందులు తీస్తాడు. అంటే 2.5 క్వింటాలు నువ్వు కొంటావు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోమని చెప్తున్నావా? పెసర్లు 6-7 క్వింటాలు వస్తాయి అంటే 2 క్వింటాలు కొంటా, మిగతా 4 బయట అమ్ముకోమంటున్నావా? సన్ఫ్లవర్ 8-10 క్వింటాల దాకా వస్తుంది అంటే 2 క్వింటాలు కొంటా, 7-8 బయట అమ్ముకోమంటున్నావా? అంటే నువ్వు కొనవన్నట్టు. కేంద్రం చారణ కొంటే నేను కూడా చారణ కొంటా, ఇక బారాన మీ ఇష్టం. ఇక ఏది దళారుల దయా దాక్షిణ్యం, మార్కెట్లో ఎంతకైతే గంటకు అమ్ముకోరు, ఏమన్నా కానీ మాకు సంబంధం లేదని చేతులు ఎత్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అదేవిధంగా వరి ధాన్యం, ఇప్పుడు వరి మన దగ్గర ఎక్కువ పండుతుంది. 2021-22లో కేసీఆర్ గారు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. కేంద్రం కొనలే వడ్లు. కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. బిడ్డ నువ్వు వడ్లు కొంటవా కొనవా ధర్నా చేసినాం, కేంద్రం మెడలు వంచినాం. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే భరించింది ఆ రోజు, కానీ వడ్లు కొన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏంది? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది? భరోసా ఏది?